ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్ని ఆదివాసీ గ్రామాల్లో కూడా ఆదివాసీలు దండారి సంబరం జరుపుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు గుస్సాడి వేషధారణతో మరి యొక్క నెమలి పించాల టోపీలు ధరించి చేతిలో రోకలు, భుజాన జంతువుల చర్మం, కాళ్లకు గజ్జలు, ఇలా వివిధ రంగులతో మరి వారి యొక్క వేషధారణలో ఎంతో ఆర్భాటంగా ఈ యొక్క గుస్సాడి దీక్షను కొనసాగిస్తారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలోని చించుకాడ గ్రామంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాలశంకర్ మనం చూసుకోవచ్చు ఈ యొక్క దండారి వేడుకల్లో పాల్గొని ఆయన ఆదివాసులతో ఎంతో సంబరంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క దండారి వేడుకల్లో ముఖ్యంగా పర్రా, వెట్టే, గుమ్మల అనే వాయిద్యాలు ఉంటాయి. మనం ఇక్కడ ఎమ్మెల్యే పాలశంకర్ గారు కూడా మరి ఇక్కడ ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తున్నటువంటి తీరును మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇటు మనం ఈ వాయిద్యాల మధ్య ఇక్కడ వీరందరూ కూడా ఈ యొక్క చచ్చోయ్ అనే నృత్యాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క నృత్యాల మధ్య ఈ విధంగా ఈ యొక్క వేడుకలు అనేది ప్రతి గూడాల్లో కూడా వారం రోజుల పాటు ఈ విధంగా ఈ యొక్క సందడి అనేది కొనసాగుతూ వస్తుంది. దండారి సంబరాలకు సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ స్థానికంగా ఉన్న ఆదివాసీ పెద్దలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క దండారి వేడుకలను మీరు ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది తరతరాల నుంచి వచ్చిన సంస్కృతి. ఈ సంస్కృతిని మేము ఒక 10-12 రోజుల వరకు ఈ ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. మేము ఇది ముత్తాతల నుంచి వచ్చిన ఈ దండారి ఉత్సవాలు. మేము ఈరోజు బురునూరు విలేజ్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇయర్ మేము వాళ్ళ దగ్గర పోతాం. మేము అతిథి మర్యాదలు ప్రతి సంవత్సరము ఏదో అంటే ఈ సంస్కృతిని ఎప్పుడు జరుపుతూ ఉంటాము. ఎప్పుడు ఎల్లకాలంగా మా సమాజానికి కొత్త పంట కానీ ఏదైనా వచ్చినా కానీ మంచిగా పండాలని, అలాగే ఇంకేమైనా ఉంటే మాకు భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉండాలని ఈ దండారి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దండారి సంబరాల్లో ఈ యొక్క కోలాటలు ఆడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఎన్ని రోజుల పాటు ఆడతారు? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మేము చచ్చోయ్ అని ఆడడానికి గుమ్మెల, వెట్టే, పర్ర అని ఉంటాయి. అందుకే మేము చచ్చోయ్ ఆడుతాము. 7 రోజులు ఆడుతాం. మేము సంతోషంగా కోలాట ఆడుతాం. అందరూ మేము ఒక్కొక్క ఊరికి పోయి ఆడుతాము. ఒక్కొక్క ఊరు వాళ్ళు మా ఊరికి వచ్చి ఆడుతారు. అంతే మాకు సంతోషం. ఆదిలాబాద్ జిల్లాలోని చించుగాడ్ గ్రామంలో దండారి వేడుకల్లో ఎమ్మెల్యే పాలశంకర్ గారు పాల్గొన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, దండారి వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దండారి ఉత్సవాల భాగంగా వారందరూ కూడా మీరు ఏ విధంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ వారందరినీ కూడా మరి ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఏ విధంగా మరి ప్రభుత్వం తరపున కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తరపున కావచ్చు, వారికి ఎలాంటి గుర్తింపు ఇస్తారు? మానవ జాతికి మూల కారణమైనటువంటి ఆదివాసీ సమాజం, ఆదివాసీ జాతి వందల వేల సంవత్సరాల నుండి కూడా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్కృతి కానీ సాంప్రదాయాలను కానీ కాపాడుకుంటూ ఈ యొక్క ఆదివాసీ దండారి ఈ యొక్క పండగ, ఈ యొక్క గుస్సాడి నృత్యం ద్వారా దాదాపు 1 నెల రోజుల పాటు ఈ యొక్క మిగతా కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ సమాజం అంతా కూడా బాగుండాలని, నమ్మిన దేవుళ్ళని కూడా ప్రతి ఊరు నుంచి ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తూ మొక్కుతూ ఈ యొక్క సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఈ సమాజం అంతా కూడా బాగుండాలని గొప్పగా కోరుకునేటటువంటి సమాజం ఆదివాసీ సమాజం. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా అందరూ బాగుండాలని, కనిపించిన ప్రతి ఒక్క దేవుణ్ణి ఈ సమాజం గొప్పగా జీవించాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప ఆచారంతో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దండారి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రేమ ఆప్యాయాలతో వాళ్ళ పలకరింపులు కావచ్చు. ఒక సంవత్సరం ఒక గ్రామం నుండి ఒక గ్రామస్తులు ఒక గ్రామానికి వెళ్తే వచ్చే సంవత్సరం ఏ గ్రామానికైతే వాళ్ళు బంధువులు చుట్టాల్లాగా వచ్చిందో ఆ గ్రామస్తులు మరో సంవత్సరం ఆ గ్రామస్తులకు వెళ్ళడం. ఈ రకంగా ఈ యొక్క దండారి ఉత్సవాలలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గొప్పగా ఈ పండగ వాతావరణంలో దీపావళి పండగలో ఈ యొక్క దండారి ఉత్సవాలు కూడా గొప్పగా ఒక కళాకృతం ఉన్నటువంటి ఈ కళని ఎప్పటికీ కాపాడుకునే విధంగా యువకులు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక వేషధారణతో ఈ దండారి ఉత్సవాలలో పాల్గొనడం వచ్చేటటువంటి రోజులలో
ఆదిలాబాద్లో ఒక పెద్ద ఎత్తున ట్రైబల్ ఫెస్టివల్ నిర్వహించాలన్నటువంటి ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఆదివాసీ సమాజం బాగుపడాలని, ప్రత్యేకంగా ఆదివాసీ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి పీవీటీజీలను ఉన్నటువంటి ఈ జిల్లాలో 6,000 ఇండ్లను మొన్ననే మంజూరు చేసుకొని ఆ ఇండ్లు కూడా ఇప్పుడే మరి ప్రాథమిక స్థాయిలో ఇండ్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఆదివాసీ సమాజం నివసిస్తున్నటువంటి గ్రామాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తూ ఉన్నది. మరొకసారి ఈ దండారి ఉత్సవాల సందర్భంగా దీపావళి దండారి శుభాకాంక్షలు. నెత్తిపై నెమలి పించాల టోపీ, మెడలో రుద్రాక్షమాలలు, భుజాన జంతువుల చర్మం, చేతిలో గంగారం సోట, కాళ్లకు గజ్జలు, మొత్తం మీద ఈ విధంగా ఈ యొక్క గుస్సాడి వేషధారణ అనేది వారం రోజుల పాటు దండారి వేడుకల్లో ఆదివాసీలు ఒక దీక్షలాగా చేపట్టే ఈ యొక్క గుస్సాడి వేషధారణ. మరి ఈ యొక్క గుస్సాడి ధారణకు సంబంధించి వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ దీక్షను మీరు ఎట్లా కొనసాగిస్తారు, ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది. మాకు ఇదే పెద్ద పండుగ, అంతే గుస్సాడి పండుగ ఇది. దీన్ని మేము గుస్సాడి దీక్ష అంటాం. మేము అన్ని ఊర్లలో పాటిస్తాం ఈ దీక్ష. రోజు ఎగురుడు ఉంటుంది, ఒక్కొక్కసారి వేరే ఊరికి పోయేది ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి వేరే ఊరు మన ఊరికి వచ్చేది ఉంటుంది. ఇట్లా కట్టినాక 8 రోజులు దీక్షగా ఉంటుంది మాది. తప్పులు, పర్రలు, వెట్టెలతో ఎగురుతాం, టోపీతోటి ఎగురుతాం, నెమ్మలి ఈకల టోపీ, గంగారం సోట దీన్ని పట్టుకుంటాం. ఇది గంగారం సోట పట్టుకొని మేము ఎగురుతాం. మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరి ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క దండారి వేడుకలు అనేవి ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఆదివాసీ గూడాల్లో ఈ యొక్క దండారి సంబరాలను ఆదివాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వారి సాంప్రదాయాల్లో భాగంగా చిన్నారులు గుస్సాడి వేషధారణలతో అటు పెద్దలు ఈ విధంగా మరి యొక్క వేడుకలు నిర్వహిస్తూ ఎంతో సంబరంగా నృత్యాలు చేస్తూ ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నారు. మహిళలు సైతం రిలా పాటల మధ్య మనం చూడవచ్చు. రిలా పాటలతో వారంతా కూడా ఎంతో సంబరంగా మరి యొక్క నృత్యాలు చేస్తూ వారి సాంప్రదాయ రీతిలో పాటలు పాడుతూ ఈ యొక్క నృత్యాలు చేస్తూ ఈ యొక్క వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. దానికి మరి అనుగుణంగా వారంతా ఇక్కడ మనం గుస్సాడి వేసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క పాటలతో మరి వారితో సహా వీరు కూడా నృత్యాలు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఆదివాసీ గ్రామాల్లో అటు చొచ్చోయ నృత్యాలతో పాటు ఇలా రిలా పాటల మధ్య మహిళలతో పాటు ఇటు గుస్సాడి నృత్యాలు అనేటివి ఎంతో వైభవంగా ప్రతి గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నారు. దండారి సంబరాల్లో భాగంగా మహిళలు రిలా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. మరి ఈ యొక్క నృత్యాలకు సంబంధించి మహిళలు అడిగి తెలుస్తున్నాం. చెప్పండి అమ్మా, ఈ యొక్క పాటలు పాడతారు, నృత్యాలు చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? దండారి పండగ అంటే మాకు ఆదివాసికి చాలా ముఖ్యమైన పండగ. ఆకాడి నెలలో తీస్తారు. అది మా దండారి ఆకాడి నుంచి తీస్తే మళ్ళీ ఇప్పుడు దసరా నుంచి మళ్ళీ భోగిలు చేస్తారు. భోగిల నుంచి గుసళ్ళు అవుతారు. మొత్తం మా ఆడవాళ్ళంతా రేల పాటలతో మేము నృత్యం చేస్తారు. మళ్ళీ గుసళ్ళు మా ఊరు కాక ఇంకా వేరే ఊరు వాళ్ళకి పిలుస్తారు. వాళ్ళు వచ్చి నృత్యం చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. వారం రోజుల పాటు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఆదివాసులు నిర్వహించే ఈ దండారి వేడుకల్లో సాంప్రదాయాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎట్లా ఈ యొక్క సాంప్రదాయాలు నిర్వహిస్తూ ఉంటారు? మేము తరతరాల నుంచి నడుస్తున్నది అది. మేము ఆకాడి నుంచి దండారి తీస్తాం. దండారి తీసి 4 నెలలు మేము ఆడిస్తాం. ఆడించిన తర్వాత 10 రోజులు ఉన్నది అంటే మేము భోగి చేస్తాం. భోగి చేసిన తర్వాత గుసాలు చేస్తాం. గుసాలు చేసిన డప్పులు సప్పులతో సంప్రదాయంగా చేస్తాం. ఏదైనా ఊరుకు పోయినా కానీ కలిసిపోతాం, కలిసి వస్తాం. ఇట్లా జరుపుకుంటా ఉంటాం. తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని మేము కాళ్ళు మొక్కి ఈ ఆచారాన్ని మేము ఇక్కడ పాటించి మేము దీనికి అక్కడి నుంచి తీసిన తర్వాత నుంచి మళ్ళీ భోగిల నుంచి మా సాంప్రదాయాన్ని వేసేమనేది చేసుకొని మాకు ఇక్కడ మరి వారం రోజులు ఉంటుంది. వారం 10 రోజులు ఇది భోగిల నుంచి. మరి మా
అందరు ఇక్కడ ఎగిరిన తర్వాత వేరే ఇంటికాడ మేము కొనబోయి దానికి నిద్ర చేసుకొని ఇక్కడ తెచ్చి మరి ఆడికి వచ్చి మరి ఇంక వేరే ఊర్లో వచ్చి అక్కడ ఏమన్నా కబర్ వస్తే అక్కడ వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మా తాట వచ్చుడు, మేము అక్కడ వెళ్ళుడు. మేము ఇట్లా మా సాంప్రదాయాన్ని, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని మేము జరుపుకుంటూ వస్తున్నాం. మేము వాళ్ళు ఇక్కడ వస్తే మేము చేస్తాం. ఎంతో మాకు సాంప్రదాయం అంటే ఇలా గమ్మతిగా అందరు ఇక్కడ కలిసిమెలిసి మేము గ్రామస్తులు మేము మంచిగా చేసి పండుగని జరుపుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డప్పుల చప్పులు తుడుము మూతల మధ్య దండారి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఆదివాసులు జరుపుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు వివిధ ప్రాంతాల్లో మరి అన్ని ఆదివాసీ గ్రామాల్లో కూడా ఈ యొక్క దండారి వేడుకలన్నింటినీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఆదివాసీలు. ఇటువైపు మనం చూడవచ్చు డప్పులు తుడుము మూతల మధ్య గుస్సాడిలు దండారి నృత్యంతో మరి యొక్క వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ఆదివాసీలు వారం రోజుల పాటు ఈ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఇది పూర్వకాలం నుండి నేటికి ఈ యొక్క వేడుకలను ఎంతో వైభవంగా ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తున్నామని అయితే ఆదివాసులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.